హాయ్ హలో నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు గురువారం రోజు మా ఇంట్లో బాబాకైతే ఈ విధంగా పూజ చేసుకున్నాను. బాబాని ఒక పెద్ద కోరిక నెరవేర్చు బాబా అని మొదలుపెట్టానండి. పూజ అయితే 5 వారాలు 5 దీపాలు పెట్టి పూజ చేద్దామని మొక్కుకున్నాను. ఇంకా ఈరోజైతే మొదటి వారం అయితే ఈ విధంగా పూజ చేసుకున్నాను. మనం పిలిస్తే పలికే బాబా సాయిబాబా అండి. మన బాబా మన కోరికలు తప్పనిసరిగా నెరవేరుస్తారు కాబట్టి ఇంకా మనం మొక్కుకున్న కోరికలు కూడా తీర్చాలి కదా. అందుకని నేనైతే ఈరోజు మొదటి గురువారం రోజు ఈ విధంగా అయితే పూజ చేసుకున్నాను. ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏ టైంలో చేసుకోవాలి అనేది నేను వీడియోలో చెప్తాను. ఇంకెందుకంటే ఆలస్యం, మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. మనము పొద్దున ఏ విధంగా లేస్తామో ఆ విధంగా లేచిన తర్వాత ఇంకా ఇల్లు ఊడ్చుకొని తుడుచుకున్నానండి. ఇప్పుడు గడపను పొదిస్తున్నాను. ఇది గడపకి మనం నీళ్ళు ఎక్కువ పోసి కడగకూడదండి, ఎందుకంటే చెక్కది కాబట్టి తొందర ఖరాబ్ అవుతుంది కదా. కొంచెం నీళ్ళలో తడిబట్టేసుకొని ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఒక గిన్నెలో పసుపులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గడపకి మొత్తము పసుపు రాసుకొని ఇప్పుడు బియ్యం పిండితోటి ముగ్గేసుకున్న తర్వాత ఈ విధంగా నేనైతే ఇది చిలుకూరు బాలాజీ టెంపుల్లో తెచ్చుకున్నానండి. డిజైన్ది ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి, ఎక్కడైనా దొరుకుతున్నాయి, కానీ నేను అక్కడ తెచ్చుకున్నాను. చాలా బాగుంది డిజైన్. రాని వాళ్ళకు కూడా ఇలా దీంతో అయితే డిజైన్ వేసుకోవచ్చు. ఎంత 20 రూపాయలకి ఒకటి పడిందండి. ఇది కూడా నేను అక్కడే తెచ్చుకున్నాను. గుమ్మం ముందట కూడా పసుపు రాసుకొని దీంతో ఈ విధంగా డిజైన్ అయితే వేసుకున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది. రాని వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి డిజైన్స్ చాలా వరకు అంటే కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు కదా. ఇలా ఇప్పుడైతే చాలా ఉపయోగపడుతున్నాయి ఇలాంటివి అయితే. ఇంకా ఈ విధంగా ముగ్గేసుకొని దేవుని రూమ్లోకి వచ్చేసి ఇంకా పూలతోటైతే అలంకరణ చేసుకుంటున్నాను. నాకైతే పువ్వులు ఎప్పుడు ఒక ఆంటీ తెచ్చి ఇస్తుంటుందండి. ఇంకా పూలతోటైతే ఈ విధంగా అలంకరణ చేసుకోవడం నాకు చాలా ఇష్టము. అలంకరణ చేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న విగ్రహాలను నీట్గా శుభ్రం చేసుకొని తర్వాత ఇప్పుడు పెడుతున్నాను. విగ్రహాలు ఉన్నాయి కదా, రోజు నైవేద్యం పెట్టాలంటే నేనైతే రోజు నైవేద్యం ఏం పెట్టానండి. ఇంట్లో మనం ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, ఎంగిలి చేయని ఫ్రూట్స్ అయితే ఇంకా దీపం పెట్టినప్పుడు రోజు అయితే నేను దీపం పెడతానండి. వీలు కాని టైంలో పెట్టాను. ఇంకా వీలైనన్ని రోజులైతే తప్పనిసరిగా దీపం అయితే పెట్టుకొని ఇంకా పండ్లు ఉంటే పండ్లు, కొబ్బరికాయ ఉంటే కొబ్బరికాయ కొట్టుకొని ఈ విధంగా అయితే పూజ చేసుకుంటాను. ఇంకా ఇక్కడ విగ్రహాలకు కూడా పూలతోటైతే అలంకరణ చేసుకుంటాను. మనం ఈ విధంగా ఏమన్నా మొక్కులు ఉన్నాయనుకోండి, ఒక గంట ముందు లేస్తే ఈ విధంగా పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చండి. ఇంకా పూలతోటైతే కింద మొత్తం అలంకరణ చేసుకొని దీపం కుందులు పెట్టేసుకున్నాను. దీపాలకు కూడా మనము గంధము కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఒక ప్లేట్లో ఇంకా బాబాని పెట్టేసుకొని బాబాకు కూడా బొట్లు పెట్టుకున్నాను. ఇక్కడ 5 మట్టి ప్రమిదలు తీసుకున్నాను. మన దగ్గర వేరే ప్రమిదలు ఉంటే పర్వాలేదండి, లేకపోయినా మట్టి ప్రమిదలు ఇంట్లో ఉన్న ఈ విధంగా 5 ప్రమిదలు కొత్తవి అనుకోండి. ఫస్ట్ ఒక నీళ్ళల్లో ఒక 5-10 నిమిషాలు నానపెట్టుకోండి అండి. ఎందుకంటే మనం ఆయిల్ వేసామనుకోండి తొందరగా పీల్చుకుంటుంది. ఒక 5 నిమిషాలు నీళ్ళల్లో నానపెట్టామనుకో ఆయిల్ అనేది పీల్చుకోదు. నేను ఆ విధంగానే చేస్తాను. మట్టి ప్రమిదలు కొత్తవి తెస్తే ఇప్పుడు మట్టి ప్రమిదలకు బొట్లు పెట్టుకున్నాను. 5 తమలపాకులు తీసుకొని బాబా ముందట ఈ విధంగా 5 తమలపాకులు పెట్టుకొని తమలపాకుల మీద ప్రమిదలు పెట్టుకున్నానండి. పెట్టుకొని 2 ఒత్తుల కింద వేసుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఏకహారతితో దీపము వెలిగిస్తున్నాను. బాబాని తలుచుకుంటూ, బాబా నేను కోరికలు నెరవేర్చు బాబా, నేను 5 వారాలు నిష్టగా ఈ పూజ చేస్తానని ఆ బాబాకి మొక్కుకుంటూ నేను దీపం అయితే వెలిగిస్తున్నానండి. మనకి ఏమి కోరికలున్నా బాబాకి చెప్పుకొని ఈ విధంగా మనకు పూజ చేసుకుంటే తప్పనిసరిగా కోరికలు అయితే నెరవేరుతాయండి. నాకైతే తప్పనిసరిగా నెరవేరింది ఇంత ముందుకు. ఇప్పుడు సెకండ్ టైం అండి నేను ఈ విధంగా అయితే పూజ చేసుకోవడం. చాలా ఫలితం అయితే ఉంటుంది ఈ పూజ ఈ విధంగా చేసుకుంటే. ఈ విధంగా ఇంకా దీపము పెట్టుకున్న తర్వాత ఇంకా పూజ అయితే మనము ఈ బాబాకి అయితే నేను అభిషేకం కూడా చేసుకుంటున్నానండి. అభిషేకానికి కావాల్సినవి ఏంటి అంటే వాటరు, నీళ్ళు, తర్వాత పసుపు నీళ్ళు,
కుంకుమ నీళ్ళండి. మన దగ్గర ఉంటే పంచామృతంతో కూడా అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ దీపము వెలిగించుకున్న తర్వాత ఇక్కడ నీళ్ళతోటి ఫస్ట్ అభిషేకం చేసుకున్న. ఇక్కడ చూస్తున్నారు కదా, పసుపు నీళ్ళతోటి, తర్వాత కుంకుమ నీళ్ళతోటి మనసు స్థిరంగా ఉంచుకొని బాబాకి మనం ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. నేనైతే ఈ విధంగా ఇంట్లోనే అభిషేకం అయితే బాబాకి, ఇంకా ఇంట్లో మనకు అంటే ప్లేసు కొంచెము పెద్దగా ఉందనుకోండి, దేవుని రూమ్లో ఈ విధంగా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అండి. కాదు పీఠం వేసుకొని పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా వారానికి ఒకసారి కూడా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇంకా అభిషేకం చేసుకున్న తర్వాత ఈ నీళ్ళని నెత్తి మీద చల్లుకొని చెట్టు మొదట వేసుకోవాలండి. మళ్ళీ ఆ బాబాని నీళ్ళతోటి కడిగేసుకొని బొట్టు పెట్టుకున్నాను. ఇప్పుడు అరటి పండ్లు నైవేద్యంగా పెడుతున్నాను. ఏం ప్రసాదం అయితే చేయలేదండి. ఇప్పుడు బాబాది అష్టోత్తరం చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఆ బాబాకి ఇష్టమైనవి గులాబీ పూలు కదండి. షిరిడీలో అయితే గులాబీ పూలు కొమ్మలుగానే అమ్ముతారు కదా. ఇంకా ఆ బాబాకి ఇష్టమైన పువ్వులతోటైతే ఈ విధంగా అష్టోత్తరం చదువుకుంటూ ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి. ఇంకా అష్టోత్తరం అయిపోయిన తర్వాత అగరబత్తీలు ఇచ్చి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసుకున్నాను. ఈ విధంగా ఈరోజైతే నేను ఉదయం టైంలోనే చేసుకున్నాను. పూజ ఉదయం టైంలో చేసుకుంటేనే మంచిదండి. ఎందుకంటే రోజు మనము ఇంకా లేచిన తర్వాత అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి కాబట్టి ఉదయం టైంలో చేసుకుంటే మిగతా పనులు అన్నిటినీ చేసుకోవచ్చు. మరి ఈరోజు ఉపవాసం ఉండాలి అంటే ఏం ఉండనవసరం లేదండి. గురువారం రోజు కొంతమంది నీసు తినరు కాబట్టి ఇంకా పొద్దున పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసుకొని మధ్యాహ్నం లంచ్ కూడా చేసుకోవచ్చు. నైట్ టైంలో ఇప్పుడు చాలా వరకు అయితే ఎవరు అన్నం తినటం లేదు కాబట్టి తినే వాళ్ళు ఉంటే తినొచ్చు అండి. తినని వాళ్ళు నైట్ టైంలో కూడా టిఫినే చేస్తున్నారు కాబట్టి టిఫిన్ చేసుకోవచ్చు. ఇంకా నీస్ అనేది ఇంకా 5 వారాలు మాత్రం తినకుండా ఉండడమే చాలా మంచిదండి. ఎందుకంటే మనకు కోరిక కోరుకున్నాం కాబట్టి ఆ కోరిక నెరవేర్చాలనే కదా మనకు ఆ బాబాకి పూజ చేస్తున్నాం కాబట్టి నీసు 5 వారాలు తినకుంటుంటే మంచిదండి. 2 వారాలు చేసి మధ్యలో ఒక వారము మనకు కుదరనప్పుడు మళ్ళీ నెక్స్ట్ వారం కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఆ 2 వారాలు కూడా కౌంట్ అయిపోతాయి. 5 వారాలు అయితే ఈ విధంగా పూజ చేసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇంకా పూజ మొత్తం ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను. ఆ బాబాకి అయితే మన ఇంట్లోనే ఈ విధంగా పూజ చేసుకోవచ్చండి. ఇంకా ఎంత బాగా అనిపిస్తుందండి ఈ విధంగా పూలతోటి అలంకరణ చేసుకొని ప్రశాంతంగా దేవుని రూమ్లో ఒక 2 నిమిషాలు కూర్చుంటే మన ఇంట్లోనే ఈ విధంగా పూజ చేసుకుంటే ఎంత తృప్తి అనిపిస్తుందో. కానీ పూజ చేసుకునేటప్పుడు మనసు స్థిమితంగా ఉంచుకొని పూజ చేసుకోవాలండి. 100 ఆలోచనలతోటి 100 టెన్షన్లతోటి పూజ అనేది చేసినా కూడా ఫలితం అయితే అస్సలకే ఉండదండి. ఇలాంటి టైంలో 1 గంట ముందు లేస్తే పని అనేది కంప్లీట్ అయిపోతుందండి. వీడియో నచ్చితే మాత్రం లైక్